రామాయణంలో ముఖ్యమైన 5వ కాండ అయిన సుందరకాండకు వచ్చాం. లాస్ట్ ఎపిసోడ్లో కిష్కింధకాండ గురించి వివరంగా చెప్పుకున్నాం కదా. హనుమ సుగ్రీవులను శ్రీరాముడు కలవడం, వాలి సంహారం, సుగ్రీవ పట్టాభిషేకం, ఆ తర్వాత వానరసేన సీతమ్మను వెతికేందుకు నలుదిక్కులకు వెళ్లటం, హనుమ లంకకు లంఘించేందుకు సిద్ధమవడం, ఇవన్నీ కిష్కింధకాండలో ప్రధాన ఘట్టాలు. ఆ తర్వాత హనుమ లంకా ప్రయాణం, లంకలో జరిగిన అద్భుతమైన విశేషాలే సుందరకాండ. ఇది రామాయణంలో చాలా ముఖ్యమైన కాండ. ఈ కాండకు సుందరకాండ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకొని రామాయణంలోకి వెళదాం. రామాయణంలో సుందరకాండ ఇతిహాసపరంగా చూస్తే ఇది అద్భుత కాండ, భక్తిపరంగా చూస్తే అతి సుందరమైన కాండ. చాలామందికి సుందరకాండ పారాయణం చేయాలని ఉంటుంది, కాని తప్పులు దొర్లుతాయేమోనని కొందరు, పారాయణం చేయవచ్చో లేదో అని కొందరు, సంస్కృత శ్లోకాలు చదవలేక మరికొందరు, ఇలా చాలా సందేహాలున్నాయి. కాని సుందరకాండ పారాయణం ఎవరైనా చేయవచ్చు. పారాయణం చేయలేనివారు మేము వివరిస్తున్న సుందరకాండ అర్థాన్ని విన్నా పారాయణం చేసిన ఫలితమే వస్తుంది కదా, హనుమంతుల వారి అనుగ్రహం దక్కుతుంది కదా. అందుకే ప్రతి శ్లోకానికి అందరికీ అర్థమయ్యేలా సులభమైన వివరణతో సుందరకాండను అందిస్తున్నాం. రామాయణంలో అన్ని కాండలకు వాటి సందర్భాలకు అనుగుణంగా పేర్లు పెట్టారు. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల బాల్యం అంతటికీ బాలకాండ అని పేరు. సీతారాముల కళ్యాణం, కైక దుర్మార్గమైన వరాల వల్ల శ్రీరాముడి అరణ్యవాసం, ఇవన్నీ అయోధ్యలో జరిగిన రాజకీయాలు. అందుకే 2వ కాండకు అయోధ్యకాండ అని వాల్మీకి నామకరణం చేశారు. ఇక 3వ కాండ అరణ్యకాండ. ఇది అందరికీ తెలిసిందే. అరణ్యవాసం, అడవిలో సీతమ్మను రావణుడు అపహరించటం, ఇదంతా అడవిలో జరిగే ఘట్టాలు కాబట్టి అరణ్యకాండ. 4వ కాండ కిష్కింధకాండ. శ్రీరామ లక్ష్మణులు సీతమ్మను వెతుక్కుంటూ హనుమను, సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్యంలో కలవడం, వాలి సంహారం, ఇవన్నీ కిష్కింధలో జరిగాయి కాబట్టి కిష్కింధకాండగా పేరు వచ్చింది. ఇక 6వ కాండలో అంతా యుద్ధమే కాబట్టి యుద్ధకాండ. మరి 5వ కాండకు మాత్రం సుందరకాండ అని వాల్మీకి ఎందుకు పేరు పెట్టారు? హనుమ లంకకు వెళ్లటం, సీతమ్మను కనిపెట్టడం, లంకా దహనం, ఈ ఘట్టాలున్న కాండకు హనుమకాండ అనో ఆంజనేయ కాండ అనో వాల్మీకి పేరు పెట్టలేదు, సుందరకాండ అని పేరు పెట్టారు. ఆ పేరే ఎందుకు పెట్టారు? రామాయణంలో మీరు గమనిస్తే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండల్లో శ్రీరాముడే ప్రధాన సూత్రధారి. కాని సుందరకాండలో మాత్రం రాముడు ఎక్కడా కనిపించాడు, అంతా హనుమే. కాని సుందరకాండలో హనుమ అంతరంగంలో క్షణక్షణం రాముడి కోసమే ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే రాముడు కనిపించకపోయినా సుందరకాండ అంతా రామమయమే. సుందరమైన గుణాలను వర్ణిస్తూ హనుమ సాగుతాడు కాబట్టి సుందరకాండ అయింది. హనుమకు ఉన్న నామాల్లో సుందర అనే నామం కూడా ఉంది. అందుకే హనుమ నిర్వహించే ఘట్టాలతో నిండిన ఈ కాండకు వాల్మీకి సుందరకాండ అని పేరు పెట్టారు. రామాయణంలో 24,000 శ్లోకాలు. వాటిలో సరిగ్గా సగభాగం అంటే 12,000 శ్లోకంతో ఈ కాండ ప్రారంభమవుతుంది. అలాగే సుందరుడైన శ్రీరాముడు గురించి పరితపిస్తున్న సుందరి అయిన సీతమ్మను వెతికి ఆమెకు సుందరుడైన వానరుడు ధైర్యాన్ని ఇచ్చాడు. అంటే 3 సుందరుల గాథ ఈ సుందరకాండ. అందుకే ఈ పేరు. రామాయణంలో అత్యంత సుందరమైన భాషా ప్రయోగాలున్న కాండ సుందరకాండ. ఇలా ఈ కాండకు ఈ పేరు పెట్టడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. 13 ఏళ్లు భగవంతుడికే వనవాసం తప్పలేదు. ఇంకొక్క ఏడాదిలో వనవాసం పూర్తయి అయోధ్యకు వెళ్లాల్సిన సమయంలో 13 ఏళ్ల వనవాసానికి మించిన కష్టం రావణుడి రూపంలో వచ్చింది. సీతమ్మను రావణుడు అపహరించాక దిక్కుతోచని స్థితిలో శ్రీరాముడున్నాడు. అలాంటి స్థితిని 13 ఏళ్ల కష్టానికి, దుఃఖానికి ఒకే ఒక్క రోజులో హనుమ పరిష్కారం చూపించాడు. భగవంతుడికే దారి చూపించిన ఘట్టం సుందరకాండ. అంత అద్భుతమైనది. ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలకు పరిష్కారం చూపించే పారాయణమే సుందరకాండ. అందుకే సుందరకాండ పారాయణం చెయ్యాలి అంటారు. మరి అంతటి అద్భుతమైన సుందరకాండలో హనుమ చేసిన ఘనకార్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. కిష్కింధకాండ చివరి ఘట్టంలో జాంబవంత, అంగద, ఇతర వానర వీరులు ఉత్సాహపరచటంతో హనుమ భారీ శరీరంతో లంకకు అతివేగంగా ఎగరడానికి మహేంద్ర పర్వతంపై సిద్ధంగా ఉన్నాడు. ఆ మహేంద్ర పర్వతానికి 3 ఎత్తుగా హనుమ శరీరాన్ని పెంచాడు.
ఆకాశంలో చారణులు అనే దేవతలు ప్రయాణించేంత ఎత్తులో తాను ఎగరాలని హనుమ నిర్ణయించుకొని శిరస్సు పైకెత్తి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు. హనుమ భారీ రూపాన్ని చూసి మహేంద్ర పర్వతం మీద ఉన్న పక్షులు, జంతువులు చెల్లాచెదురయ్యాయి. ఆ పర్వతంపైనే ఎంతోమంది తపస్సు చేస్తున్న మహర్షులున్నారు. సీతమ్మ కోసం, రామ కార్యం కోసం హనుమ వెళుతున్నాడని అతన్ని ఆశీర్వదించి ఆ పర్వతాన్ని వదిలి వెళ్ళిపోయారు. వాయుదేవుడికి, ఇతర దేవతలకు నమస్కరించి హనుమ దక్షిణ దిక్కువైపు తిరిగి సీతమ్మను కనిపెట్టిన తర్వాతే వస్తానని, విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటానని, సీతమ్మను తీసుకువస్తానని, లేకపోతే లంకనే పెకలించి తీసుకువస్తానని హనుమ తన సహచరులకు చెప్పాడు. వెంటనే హనుమ శక్తినంతటినీ కూడదీసుకొని మహావేగంతో ఎగిరాడు. హనుమంతుడు ఎగరగానే ఆ వేగానికి కింద ఉన్న చెట్లు, రాళ్లు చెల్లాచెదురయ్యాయి. ప్రశాంత ఆకాశంలో హనుమ అతివేగంగా ఎగురుతున్నాడు. ఒక ఉల్క ఎంత వేగంతో వెళుతుందో అదే వేగంతో హనుమంతుడు దూసుకుపోతున్నాడు. హనుమ వేగానికి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. అలా రామకార్యం కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రుడు హనుమకు సహాయం చేయాలనుకున్నాడు. గతంలో ఇక్ష్వాకు వంశీకుడు, శ్రీరాముడి పూర్వీకుడైన సగరుడు సముద్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఆ సగరుడి పేరు మీదే సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు ఇక్ష్వాకు కులతిలకమైన రాముడి కోసం వెడుతున్న హనుమకు ఏదైనా సాయం చేయాలని సముద్రుడనుకున్నాడు. ప్రయాణంలో అలుపు సహజం కాబట్టి హనుమ కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు సముద్రుడు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. సముద్రంలో మైనాక అనే పర్వతం మునిగి ఉంది. పాతాళంలో నివసించే రాక్షసులు సముద్ర గర్భం నుంచి ఒక సొరంగం ద్వారా బయటకు వచ్చేవారు. వారు ఆ దారి నుంచి రాకుండా చేసేందుకు ఈ మైనాక పర్వతాన్ని ఆ సొరంగానికి అడ్డంగా ఉండాలని దేవేంద్రుడు ఆదేశించాడు. అప్పటినుంచి మైనాక పర్వతం సముద్రంలో ఆ సొరంగానికి అడ్డంగా నిలిచింది. ఒకప్పుడు పర్వతాలకు కూడా రెక్కలు ఉండేవి. ఆ పర్వతాలు ఎగురుతూ నగరాలు, పల్లెల మీదుగా దిగుతూ ఎంతోమంది మరణానికి కారణమయ్యాయి. ఎన్నో నగరాలను ధ్వంసం చేశాయి. అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకున్న రెక్కలు కత్తిరించాడు. కాని ఒక్క మైనాక పర్వతాన్ని మాత్రం వాయుదేవుడు రక్షించాడు. అప్పటినుంచి మైనాక పర్వతం సాగర మధ్యంలో ఉంటోంది. ఈ మైనాక పర్వతం ఎగరగలదు, ఎంతవరకైనా విస్తరించగలదు. అలాంటి మైనాక పర్వతాన్ని సముద్రుడు పిలిచాడు. ఓ మైనాక, ఇక్ష్వాకు వంశీకుడు శ్రీరాముడి కోసం ఎవరూ చేయలేని గొప్ప పని హనుమ చేస్తున్నాడు. అతి వేగంగా ఎగురుతున్నాడు. అతను నీ పర్వతం మీద కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు నువ్వు సముద్రం నుంచి బయటకు వచ్చి అతన్ని ఆహ్వానించు అని సముద్రుడు మైనాకుడిని ఆదేశించాడు. మైనాకుడు వెంటనే తన విస్తీర్ణాన్ని పెంచి సముద్రం మధ్యలోంచి ఒక్కసారిగా భారీ పర్వతంగా మారి బయటకు వచ్చాడు. మైనాక పర్వతం బంగారు కాంతులతో మెరిసిపోతోంది. వేగంగా ఎగురుతున్న హనుమకు అడ్డుగా హఠాత్తుగా ఆ పర్వతం అడ్డుపడింది. నా వేగానికి అడ్డుపడుతున్న ఈ పర్వతం ఏమిటని హనుమ అనుమానించాడు. తన పనికి విఘ్నం కలిగించడానికే ఈ పర్వతం వచ్చిందని అనుకున్నాడు. తన వేగంతో ఒక్కసారిగా అడ్డొచ్చిన మైనాక పర్వతాన్ని ఢీకొట్టాడు. ఆ దెబ్బకి మైనాక పర్వతం సముద్రంలో మునిగి మళ్లీ లేచింది. అప్పుడు మైనాకుడు మనుష్య రూపంలో ఆ పర్వత శిఖరం మీద నిల్చొని హనుమను ఆగమన్నాడు. అప్పుడు మైనాకుడు ఇలా అన్నాడు: హనుమా, నేను మైనాక పర్వతాన్ని. నేను నీ మిత్రుణ్ణి. కాసేపు నా పర్వత శిఖరాలపై విశ్రాంతి తీసుకొని మళ్లీ నీ ప్రయాణాన్ని కొనసాగించు అని మైనాకుడు హనుమను ఆహ్వానించాడు. రాముడి పూర్వీకుడైన సగరుడు సముద్రాన్ని అభివృద్ధి చేశాడని, బదులుగా సముద్రుడు ఆ కృతజ్ఞతను చూపేందుకు నీకు సహాయం చేయమన్నాడని మైనాకుడు హనుమకు చెప్పాడు. పైగా వాయుదేవుడి వల్ల తాను కూడా గతంలో రక్షింపబడ్డానని, అందువల్ల తనకు కూడా కృతజ్ఞత తీర్చుకునే బాధ్యత ఉందని హనుమను మైనాకుడు అభ్యర్థించాడు. అప్పుడు హనుమ ఇలా అన్నాడు: ఓ మైనాక, నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను. అందుకు సమయం కూడా లేదు. పగలు పూర్తవక ముందే నేను లంకకు చేరాలి. అందువల్ల మధ్యలో విశ్రమించే సమయం లేదు. ఇలా చెప్పి ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా మైనాక పర్వతాన్ని హనుమంతుడు ఒకసారి స్పృశించాడు. మైనాకుడికి మరోసారి ధన్యవాదాలు చెప్పి తన వేగాన్ని మరింత పెంచి హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. సముద్రుడు, మైనాకుడు ఇద్దరూ హనుమను దీవించారు. మైనాకుడు చేసిన మంచి పనికి ఇంద్రుడు కూడా సంతోషించి ఆ పర్వతానికి ఎక్కడైనా నివసించగల స్వేచ్ఛను ఇచ్చాడు. దేవతలంతా హనుమ ప్రయాణాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అతి వేగంగా వెళుతున్న హనుమ అప్రమత్తంగా ఉన్నాడో లేదోనని దేవతలకు అనుమానం వచ్చింది. లేదంటే హనుమకే ప్రమాదం కదా. అందుకే హనుమకు ఒక పరీక్ష పెట్టాలని దేవతలు, గంధర్వులు, సిద్ధులు అనుకున్నారు. వారంతా నాగమాత అయిన సురస దగ్గరకు వెళ్లారు. వారు సురసతో ఇలా అన్నారు: అమ్మా నాగమాత సురస, నువ్వొక భయంకరమైన రాక్షస రూపం ధరించి ఆకాశమంత నోరుతో హనుమకు ఆటంకం కలిగించు అని దేవతలు సురసను కోరారు. అప్పుడు సురసాదేవి అతి భయంకరమైన రూపంతో, ఎంతైనా తెరవగల నోటితో సముద్రం మధ్యలోంచి ఒక్కసారిగా లేచి హనుమకు అడ్డుగా నిలిచింది. సురస హనుమను అడ్డుకొని ఇలా అంది: ఓ వానర శ్రేష్ఠ హనుమా, నిన్ను ఆ దేవతలు నాకు ఆహారంగా అనుగ్రహించారు. ఇప్పుడే నిన్ను భక్షిస్తాను, నా ముఖంలోకి ప్రవేశించు అని భయంకరంగా నవ్వింది. ధైర్యవంతుడైన హనుమ సురసను చూసి అస్సలు భయపడలేదు. ఆమెకు చేతులు జోడించి నమస్కరించాడు. దైవస్వరూపుడైన శ్రీరాముడి ధర్మపత్ని సీతను రావణుడు అపహరించాడని, ఆమెను రక్షించేందుకే తాను వెళుతున్నానని, అడ్డు తప్పుకోవాలని సురసను ప్రార్థించాడు. తాను సీతమ్మను రక్షించిన తర్వాత వచ్చి ఆహారమవుతానని సురసకు హనుమ మాటిచ్చాడు. అయినా సురస వినలేదు. తన నోట్లోకి వెళ్లాల్సిందేనని, ఇది తనకు బ్రహ్మ ఇచ్చిన వరమని సురస హనుమను హెచ్చరించింది. హనుమంతుడి శరీరాన్ని మించి సురస నోటిని తెరిచింది. అప్పుడు సురస నోటి వైశల్యానికి రెట్టింపుగా తన శరీరాన్ని హనుమ పెంచాడు. సురస కూడా తన నోటిని రెట్టింపు చేసింది. ఇలా ఇద్దరూ తమ పరిమాణాలను పెంచుకుంటూ వెళ్లారు. అప్పుడు హనుమ వెంటనే తన శరీరాన్ని బొటన వేలంత చిన్నవాడిగా తగ్గించుకున్నాడు. అప్పటికే సురస నోరు చాలా భారీగా తెరిచి ఉంది. హనుమంతుడు సూక్ష్మ రూపంలో సురస కోరినట్టే ఆమె నోట్లోకి ఒకసారి వెళ్లి బయటకు వచ్చాడు. ఈ సురస దక్ష ప్రజాపతి కుమార్తె. అప్పుడు హనుమ సురసను చూసి ఇలా అన్నాడు: దక్ష ప్రజాపతి కుమార్తెవైన ఓ సురస, నువ్వు చెప్పినట్లే నీ ముఖంలోకి ప్రవేశించి బయటకు వచ్చాను. బ్రహ్మ నీకిచ్చిన వరానికి నేను భంగం కలిగించలేదు. ఇక నన్ను విడిచిపెట్టు, నేను సీతమ్మను కనిపెట్టేందుకు వెళ్ళాలి అని సురసను ప్రార్థించాడు. హనుమ తెలివికి సంతోషించిన సురస తన అసలు రూపంతో ప్రత్యక్షమైంది. విజయోస్తు అని హనుమను ఆశీర్వదించింది. మళ్లీ హనుమ అతి వేగంగా ఆకాశంలో ఎగురుతూ ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా ఆకాశంలో వెళుతూ వెళుతూ ఉంటే సముద్రంలో అతి భయంకరమైన జంతువు రూపంలో ఉన్న సింహిక అనే రాక్షసి చూసింది. సముద్రంలో పడిన హనుమ నీడను ఆమె చూసింది. ఈ సింహిక ఆకాశంలో ప్రయాణించే జీవులు, వస్తువుల నీడను ఆకర్షించి సముద్రంలోకి లాగే మాయాశక్తి ఉన్న రాక్షసి. హనుమ నీడను చూసిన సింహిక తనకు ఆహారం దొరికిందని బలంగా ఆ నీడతో పాటు హనుమను సాగరంలోకి లాగేస్తోంది. హనుమ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి కదల్లేకపోయాడు. ఎవరో బంధించినట్టు, లాగేస్తున్నట్టు హనుమ కనిపించింది. పైగా సముద్రం వైపు ఎవరో గుంజుతున్నట్టుగా, బలమైన శక్తి ఆకర్షిస్తున్నట్టుగా హనుమ ఆకాశంలో నిలిచిపోయాడు. హనుమకేమీ అర్థం కాలేదు. అప్పుడు హనుమ కిందకు చూశాడు. కింద ఒక పెద్ద రాక్షసి తన మాయాశక్తితో లాగుతున్నట్లు హనుమ గమనించాడు. ఆ రాక్షసి ముఖం వికృతంగా ఉంది. ఒక వికృతమైన భయంకరమైన జంతువు ముఖంతో ఆ రాక్షసుంది. సాగరంలో నీడను పట్టుకొని లాగేసే రాక్షసుందని, ఆ రాక్షసితో జాగ్రత్తగా ఉండాలని సుగ్రీవుడు ముందే చెప్పినట్లు హనుమకు గుర్తొచ్చింది. సుగ్రీవుడు చెప్పిన సింహిక రాక్షసి ఇదేనని హనుమకు అర్థమైంది. ఒక్కసారిగా హనుమ తన శరీరాన్ని బరువును పెంచాడు. సింహిక కూడా తన శరీరాన్ని పెంచింది. సింహిక తన నోటిని హనుమ శరీరమంత పెంచింది. అప్పుడు హనుమ ఆ రాక్షస నోటిని, ఆ రాక్షసి ప్రాణాలకు ఆధారమైన మర్మస్థానాలను హనుమ తెలుసుకున్నాడు. హనుమ హఠాత్తుగా సూక్ష్మంగా మారిపోయాడు. తెరచి ఉన్న సింహిక నోటిలోకి హనుమ వెళ్ళాడు. వెంటనే హనుమ ఆ రాక్షసి హృదయం వరకు వెళ్లి తన వాడి గోళ్లతో నరాలు, పేగులు, రక్తనాళాలను పెకలించేశాడు. ఆ బాధకు సింహిక అరుస్తూ నోరు మూసేస్తోంది. ఆమె నోరు మూసేలోపే మళ్లీ హనుమ బయటకు వచ్చేశాడు. అలా సింహిక పెద్ద పెద్ద శబ్దం చేస్తూ సముద్రంలో పడి మరణించింది. సింహికను సంహరించిన హనుమ మళ్లీ వాయువేగంతో ఆకాశ ప్రయాణం చేశాడు. అలా హనుమంతుడు 100 యోజనాలు ప్రయాణించాడు. అప్పుడు అంజనీపుత్రుడికి సముద్రపు ఒడ్డు కనిపించింది. ఆ పక్కనే ఉన్న అందమైన దీవిలో ఒక పెద్ద ఉద్యానవనాన్ని హనుమ చూశాడు. ఆ ద్వీపం చాలా అందంగా కనిపించింది. అక్కడ హనుమంతుడు దిగాడు. అప్పటికే భారీ శరీరంతో ఉన్న హనుమ తన శరీరాన్ని చిన్నదిగా చేశాడు. భారీ శరీరంతో ఉంటే రాక్షసులు గుర్తుపడతారని, అందువల్ల పని చెడిపోతుందన్న ఆలోచనతో హనుమ తన శరీరాన్ని సాధారణ వానరుల స్థాయికి తగ్గించుకున్నాడు.
ఆ ద్వీపంలో విచిత్రమైన రంగులతో ఉన్న ఒక శిఖరంపైకి హనుమ చేరుకున్నాడు. ఆ పర్వత పైభాగం నుంచి చూస్తే లంకా నగరమంతా కనిపిస్తోంది. ఆ అద్భుత నగరాన్ని చూసి హనుమ కూడా ఆశ్చర్యపోయాడు. ఇలా హనుమ తన ఆకాశ ప్రయాణం ద్వారా లంకకు చేరాడు. సుందరకాండలో మొత్తం 68 సర్గలుంటాయి. కొన్ని శ్లోకాల సంకలనాన్ని సర్గ అంటారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా సుందరకాండలోని మొదటి సర్గలోని విశేషాలు. ఈ సర్గలో మన జీవితానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఏదైనా పెద్ద లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మొదటి అడుగు ఎలా వెయ్యాలో కూడా మనకు అర్థం కాదు. ఓడిపోతామేమోనన్న భయం వెంటాడి సమర్థత ఉన్నా కూడా మనం సాధించలేమనుకుంటూ ఉంటాం. చుట్టూ ఉన్నవాళ్లు కూడా భయపెడుతూ ఉంటారు. కానీ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనలో ఉన్న సమర్థతను గుర్తు చేస్తాడు. ఇక్కడ జాంబవంతుడు హనుమకు తన సమర్థతను గుర్తు చేశాడు. మనకు నమ్మకం కుదిరాక ఇక వెనుదిరిగి చూడకూడదన్నదే హనుమ వాయువేగ ప్రయాణం. కానీ దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. మైనాకుడిలా చిన్న చిన్న సహకారాలు కూడా అందుతాయి. అప్పుడు మనమీద మనకు నమ్మకం పెరుగుతుంది. మన లక్ష్యం పెద్దది కాబట్టి సమస్యలు కూడా పెద్దవే వస్తాయి. ఆ సమస్యలను భగవంతుడే సృష్టిస్తాడు. ఇక్కడ హనుమను పరీక్షించేందుకు దేవతలు సురసను పంపినట్లు అనుకోవాలి. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడే మన శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. ఆ సమస్యకు భయపడే వాడిని ఆ సమస్యే మింగేస్తుంది. అలా సురసను దాటిన హనుమకు సింహిక అనే మరో సమస్య వచ్చింది కదా. లక్ష్య సాధనలో మన శత్రువు ఎవరైనా సరే లౌక్యంతోనే ముందుకు వెళ్ళాలి. విజయం కోసం మనం తగ్గినా పర్వాలేదు. అలా సింహికతో హనుమ యుద్ధం చేయలేదు. తనను తాను తగ్గించుకున్నాడు. అప్పుడు సింహికే మరణించింది. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే తెలివైనవాడు. వారికే విజయం వర్తిస్తుందని చెప్పే ఘట్టమే హనుమ సింహికల ఘట్టం. ఇలా సుందరకాండలో ప్రతి సర్గలోనూ మన జీవితంలో ఎలా గెలవాలని, జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాలను హనుమ చాలా చక్కగా చెప్తారు. వాటిని కూడా ప్రతి ఎపిసోడ్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సుందరకాండలో తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.